అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 17 అనగా బుధవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు అర్థమవుతుంది. భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకసారి సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారు ఎంతో కష్టజీవులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో కష్టంతో కూడిన మనస్తత్వం అయితే వీరికి చాలా గొప్పతనం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొన్ని పెనుమార్పులు అనేవి జరగబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు కలిసి మీ జీవితంలో కొంత ప్రభావితం చేయబోతున్నారు. అయితే వారు మంచి చేయబోతున్నారా, చెడు చేయబోతున్నారా, ఏదైనా చెడుదారికి తీసేలాగా కొన్ని ప్రయోగాలు చేయబోతున్నారా అనేటువంటి విషయాలన్నింటినీ మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీలో ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. మీలో దాగి ఉన్న ఆ ప్రతిభ, ఆ ప్రత్యేకత ఎవరినైనా సరే గౌరవం అనేది తప్పకుండా ఇచ్చి తీరుతారు. అలా ఏంటంటే అడవికి రాజు అనేది ఎన్నో రకాల జంతువులు ఉన్నప్పటికీ కూడా అది ఎంత తెలివైనటువంటి జంతువులైనా కానీ సింహం ముందు తల వంచాల్సిందే అంటారు కదా. అటువంటి మనస్తత్వం అయితే మీ ఆలోచన విధానంలో చాలా డిఫరెంట్గా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క మాట శైలి, మీ ఆలోచన విధానం, మీ తీరు ఎదుటి వ్యక్తులకు బాగా నచ్చుతుంది. అలాగే మీ యొక్క ఆకర్షణీయమైన రూపలావణ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సరే మీకు సహాయం చేయడం తప్ప మీరు వారి దగ్గరకు వెళ్ళి నాకు ఇది కావాలి అని సహాయం ఎవరిని అయితే అర్జించరు. ఈరోజు అంటే నా దగ్గర ఇది లేదు, ఇది నాకు ఇది ఇస్తారా అని చెప్పి కనీసం తల్లిదండ్రుల దగ్గర కూడా ఆధారపడినటువంటి మనస్తత్వం అయితే వీరిదని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా చూసుకుంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత కావచ్చు, లేదంటే ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి ఆధారపడితే అది కరెక్ట్ కాదనే విషయాన్ని కూడా వీరు బాగా అర్థం చేసుకుంటారు కనుక వీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులు అని అయితే చెప్పుకోవచ్చు. ఆ కష్టంతోనే వీరు ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే ఎప్పుడు పొందుతూ ఉంటారు. వీరు ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ముందు రోజుల్లో తప్పకుండా సుఖాలు అనేవి పరుగులు పెట్టుకుంటూ వస్తాయనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసేటువంటి కర్మఫలాలు అటువంటివి. ఎవరికి ఏది చేసినా జీవితాన్ని పొందాలని చెప్పి మీరు ఎక్కువ ఇబ్బంది కలగకుండా మీ యొక్క పనితీరును చాలా ధర్మబద్ధంగా అయితే చేస్తూ ఉంటారు. చాలా న్యాయపరంగా ఉంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడ బాధలు ఉన్నా కూడా అవి కేవలం తాత్కాలికమే అని చెప్పి గుర్తుంచుకోండి. చివరి వరకు శాశ్వతంగా నిలిచేటువంటి కష్టాలు అయితే మీ జాతకంలో ఉండవు. ఒకటైతే గుర్తు పెట్టుకోవాలి, మీరు ఎప్పుడూ కూడా కష్టాల సమస్యలు అనుభవించినప్పటికీ కూడా ప్రతిసారి భగవంతుడు మీకు చెయ్యి అందిస్తూనే ఉంటాడు. మీరు వచ్చేటప్పటికి ఎన్నిసార్లు కింద పడినా కూడా ఆయన చేతిలో మిమ్మల్ని పట్టుకొని పైకి లేపుతూనే ఉంటాడు. ఈ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు. మీరు చాలా అంటే దైవభక్తి చాలా ఎక్కువ కలిగి ఉంటారు. మీ చేతిలో ఎన్ని మార్పులు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ చుట్టూ ఉన్న వలయాలన్నీ కూడా సమస్యల వలయాలన్నీ ఉన్నా కానీ వాటిలో నుండి మీరు చిక్కుకోకుండా బయటకు ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతూ ఉంటారంటే అది కేవలం ఆ భగవంతుని మీ మీద ఉన్న కృప ఒక్కటే అని అయితే చెప్పుకోవచ్చు. ఆ భగవంతునికి మీ మీద ఉన్న జాలి, కరుణ అయితే చెప్పుకోవచ్చు. మీకు భగవంతుని మీద ఉన్న నమ్మకం వల్ల డబ్బు సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు కూడా తప్పకుండా మీ చేతికి సమస్యలు అనేది తీరుతుంది. మీకు సమయానికి ఏది కావాలంటే అది ఆ భగవంతుడైతే మీకు అమరుస్తూ ఉన్నారు. ఆ దైవకృప మీకు ఎల్లవెల్ల నిత్యం మీ వెంటే ఉంటుంది. అది పేదవారికా, మధ్యతరగతి వారికా అనేది అయితే అనుకోకూడదు. అందరికీ అన్ని రకాల సమస్యలు అనుభవించే వారికి భగవంతుడు ఒక అవకాశం అనేది కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈరోజు చేయాలనేది భగవంతుడా నాకు ఒక అవకాశం ఇవ్వు అని చెప్పి కనుక మీరు భగవంతుని వేడుకుంటే ఏదో ఒక రూపంలో ఆయనైతే మీకు తారసపడతాడు. అది మీ అదృష్టమో లేదా మీ యొక్క కర్మఫలాల ఆధారమో తెలియదు, కానీ నిజంగా మీ యొక్క పూర్వజన్మల పుణ్యం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు అలా అనుకోవడం కూడా మీకు తెలియకుండా జరిగిపోతుంది. కాబట్టి ఏంటంటే చాలా స్పెషల్ వ్యక్తులు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారి జీవితంలో ఒక మంచి స్థాయిని ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పవచ్చు. చేతి నిండా కూడా పని ఉంటుంది. ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. సాయంత్రానికి మీరు తప్పక అవి చూస్తారు. ఇంకా చెప్పాలంటే ₹1 ఎక్కువగానే ఈరోజు మీ కంటికి కనబడుతుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టబోతున్నాయి. సొంత నిర్ణయాలు పెరుగుతాయి, సొంత ఆలోచనలు పెరుగుతాయి. సంపాదన ఏ విధంగా సంపాదించాలనేటువంటి మెలకువలు కూడా బాగా తెలుసుకోగలుగుతారు. అయితే ఈరోజు కొన్ని కీలక
కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే గనక ఇద్దరు వ్యక్తుల యొక్క వారి యొక్క జీవితం, వారి యొక్క కదలిక అనేది మీరు చేసేటువంటి ప్రతి విషయం మీద కూడా ఆధారపడి ప్రత్యేకమైనటువంటి కోణాల్లో ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే వారు చేస్తున్నటువంటి వారు ఇద్దరు మాట్లాడుకోవడం మీకు తెలిసినటువంటి వ్యక్తులే కావచ్చు, గతంలో వారు మిమ్మల్ని వదిలేసినటువంటి వ్యక్తులు కూడా కావచ్చు, లేదంటే మీకు బాగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు మరలా మీ దగ్గరకు దగ్గర అవ్వాలని చెప్పి చూస్తున్న వ్యక్తులైనా కావచ్చు, కుట్ర చేసైనా మిమ్మల్ని కొంచెం దిగజార్చాలని చెప్పైనా ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు కావచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఈరోజు మీకు కొన్ని అవమానాలు అలాగే మిమ్మల్ని కొన్ని దెబ్బతీసే ప్రయత్నాలు కూడా పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పఠించుకోవాలి. శత్రునాశనం కోసం హనుమాన్ చాలీసా పఠించుకోవడం వల్ల, హనుమంతుల వారి యొక్క ఆలయంలో దగ్గర ఉంటే కనుక దర్శించుకోవడం వల్ల, బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా సింధూరాన్ని ధరించడం వల్ల, మీకు గనక నిర్లక్ష్యం వహిస్తే ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి మీకు ప్రతి పని కూడా భవిష్యత్తులో ఎక్కువగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కనుక వారు చేసేటువంటి ఆలోచనలు, అలాగే వారు తీసుకునేటువంటి ఎత్తుగడలకు ఎత్తులు అన్నీ మీరు ఇస్తూ మిమ్మల్ని సమాజంలో తప్పుడు వ్యక్తిగా, మిమ్మల్ని పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కనుక అవన్నీ మీరు తప్పించుకోవాలి. ఆ వ్యక్తులు ఎలాంటి వారని తెలుసుకోవాలంటే గనక మీ మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. ఏ వ్యక్తులు ఎలాంటి వారు, మీతో ఎలా నడుచుకుంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనే ప్రతి ఒక్క విషయం కూడా మీ మనసుకి ఎలాగైనా తెలిసిపోతూ ఉంటుంది. అటువంటి వ్యక్తులైతే మీ కంటపడి ఉంటే గనక మీకు దగ్గరకు వచ్చి మీ దగ్గర ఏదైనా అనవసరంగా కానీ మాట్లాడాలనుకున్న, అనవసరంగా గతంలో ఏదైనా జరిగిన విషయాల గురించి మరలా కదిలించినా గొడవలు పడదా, ఇలా మరలా మీరు జరిగిపోయిన మాటలన్నీ మళ్ళీ ఇలా చూపిస్తూ ఉంటే కరెక్ట్ కాదని చెప్పి కొంతవారిని గమనిస్తూ ఉండాలి. మీరు చేసే పనులన్నీ కూడా మాట్లాడేటువంటి మాట తీరును కొంచెం మీరు గమనిస్తూ ఉండాలి. మీరు తప్పించుకున్న వారు అవుతారు. ఈ రోజున మీరు ఇబ్బందులు పడకుండా, ఎదుర్కోకుండా కొన్ని అవకాశాలు కూడా కనపడతాయి. వ్యాపార పరంగా కొన్ని నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మీరు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, ఈ రోజునైతే కొత్తగా వ్యాపారస్తులు ఏదైనా ప్రారంభించాలని చెప్పి అనుకునే వారికి ఈ రోజున సరైనటువంటి సమయం. అలాగే మీరు కొనుగోలు చేసుకోవాలంటే తప్పకుండా చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఈ జీవితంలో ఏంటంటే కొంతమంది సమస్యలను ఎక్కువగా అనుభవిస్తున్నప్పటికీ కూడాను ఈ యొక్క రాశి వారికి ఈ రోజున అప్పుల సమస్య నుండి అయితే కొంత బయటపడతారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీకు గతంలో మీ ద్వారా డబ్బులు తీసుకొని ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తులు కూడా వారే మీకు కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక విధంగా, ఏదో ఒక సందర్భంలో మీకు డబ్బులు కొంతమేర అందజేస్తారని చెప్పుకోవచ్చు. ఈ ఒక్కరోజు అయితే ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక మధ్య వ్యక్తి ద్వారా సమాచారం అనే దాన్ని అందివ్వడం కూడా, డబ్బు చేతికి ఇస్తామని చెప్పిన వారు కూడా తప్పైపోయి రియలైజ్ అని కూడా క్షమాపణలు అడగడం కూడా జరుగుతూ ఉంటాయి. ఈరోజు మిమ్మల్ని కొంత ఉత్తేజపరంగా చేసినటువంటి విషయాల్లో ఇదొకటని చెప్పుకోవచ్చు. మానసిక స్థితిగతులకు కూడా కొంతమేర మానసిక పరంగా ఆరోగ్యం కూడా సరిగ్గా ఉంటుంది. అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా మీ పనిలో మీరు గడుపుతూ ఉంటారు. కుటుంబంలో సరైనటువంటి సమయంలో అయితే మీరు కేటాయించిన ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకొని మనసుని కొంచెం తేలిగ్గా, ప్రశాంతంగా అయితే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజున ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా, ధైర్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు మనసుకు అనుకూలంగా అనిపించినట్లు అనిపిస్తుంది. కొన్ని ప్రతికూలతలు మనకు ఎదురైనప్పుడు కొంచెం గట్టిగా నిలబడాలి. మనం ఏం చేయలేమో ఈరోజు మనం తప్పకుండా దైవారాధన అయితే చేసి తీసుకోవాలి. ఎక్కువ దైవారాధన చేసుకుంటూ ఉండాలి. దైవనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. మీ ఇష్ట దైవనామస్మరణ చేసుకోవడం వల్ల, సమయానికి నిద్ర తప్పనిసరిగా తీసుకోవడం వల్ల, ప్రశాంతంగా ఉండడం, ధ్యానం చేసుకోవడం, ఇలా మంచి ఆలోచనలు చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం, ఇలాంటివన్నీ తప్పకుండా చేసుకొని తీరాలి. మీరు ఎంత బిజీ పనుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు పనులు పక్కన పెట్టి మీ ఆలోచన విధానాన్ని అంతా మానసిక పరమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా చేసుకోవాలి. ఆరోగ్యం మీద కాస్త దృష్టి సాధించాలి. ఎందుకంటే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. లేదంటే వచ్చినటువంటి మీరు కష్టపడినట్టు రూపాయి కాస్త ఏదో ఒక విధంగా అనారోగ్య పాలైపోతే అది మొత్తం ఆసుపత్రిలో పాలవుతుంది. కుటుంబ పరిస్థితులంతా చాలా చిక్కుల్లో పడిపోతుంది. అందుకే ఖచ్చితంగా మీరైతే మానసికపరమైన విషయాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కనుక ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కొక్కసారి అనుకున్నటువంటి పనులు అవ్వకపోవచ్చు. మళ్ళీ తర్వాత వాయిదా పడుతూ ఉండొచ్చు. అలా ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ అవి పూర్తవుతాయి. భగవంతుడి దగ్గరకు వెళ్ళేసి గుడిలో చక్కగా శివాలయంలో, లేదంటే ఏ ఆలయం దగ్గరలో ఉంటే ఆలయానికి వెళ్ళి చక్కగా పూజ చేసుకొని నుదుటిన కాస్త కుంకుమ పెట్టుకోవడం వల్ల, కాసింత పసుపులో కొంచెం రోజ్ వాటర్ కానీ, గంగాజలం కానీ కలిపి పేస్ట్‌లా చేసి నుదురున పెట్టుకోవడం వల్ల బయటకు వెళ్ళేటప్పుడు మీకు చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకులు ఉంటే తొలగిపోతాయి. ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల మీకు విజయం అనేది మీ వెంటే వస్తూ ఉంటుంది. అలాగే ఒక యాలక్కాయ, అలాగే ఏదైనా ఒక పువ్వు ఉన్నటువంటి ఒక లవంగం కూడా తీసుకుని, దాల్చిన చెక్క ముక్కలు ఇవి 3 కలిపి ఒక పాకెట్‌లో గానీ, మీరు పర్సులో గానీ వేసుకొని పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి. మీరు వెళ్ళిన పని తప్పకుండా పూర్తవు తీరుతుంది.
వచ్చేటప్పుడు వాటిని ఒకసారి మీ తల చుట్టూ తిప్పుకొని 3 సార్లు, తర్వాత ఊరి నుండి బయట దాటేటప్పుడు పడవేసి ఇంటికి రండి. మీ చేసే పనిలో ప్రతి పనిలో అయితే విజయం సాధించి తీరుతారు. చెడు గ్రహాలన్నీ మిమ్మల్ని మీ దరిదాపులు రాకుండా మీ పని విజయవంతం కావడానికైతే దారితీస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సమస్యలు ఎదురవబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.